చాలా కాలంగా జబర్దస్త్ ప్రోగ్రాం ద్వారా తన కామెడీతో ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించే ఇమ్మాన్యుయల్ తాను ఇష్టపడ్డ అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నాడా? ఎవరా అమ్మాయి? వివరాలకు వెళ్తే, ఇమ్మాన్యుయల్ జబర్దస్త్లో వర్షతో లవ్ ట్రాక్, ప్రతి ఎపిసోడ్లోనూ స్పెషల్ సాంగ్. దీంతో అందరూ వీళ్ళు పెళ్లి చేసుకుంటారు అనుకున్నారు. వర్ష కూడా ఇమ్ము లేకపోతే నేను లేను అంటూ చెప్పుకొచ్చేది. ఇంకేముంది, వీళ్ళిద్దరి లవ్ కన్ఫర్మ్ అని అనుకునేవారు జనాలు. కట్ చేస్తే ఇమ్మాన్యుయల్ చాలా బిజీ అవ్వడం, వివిధ రకాల షోలు ప్రోగ్రాంలు చేస్తూ ఉండడం, దీంతో వర్ష ఇమ్ముల లవ్ స్టోరీని అందరూ మర్చిపోయారు. ఇప్పుడు ఇమ్ము లైఫ్లోకి ఇంకొక అమ్మాయి వచ్చింది. త్వరలోనే ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవచ్చేమో. తన కొత్త లవ్ స్టోరీ గురించి ఇమ్ము ఏం చెప్పాడో ఇప్పుడు చూద్దాం. ఇమ్మాన్యుయల్ ప్రస్తుతం బిగ్ బాస్లో తన మార్క్ కామెడీతో అలరిస్తున్నాడు. అయితే రాంబో ఇన్ లవ్ వెబ్ సిరీస్లో హీరో హీరోయిన్లు ప్రమోషన్ కోసం బిగ్ బాస్ హౌస్లోకి వచ్చారు. కొన్ని రోజా పూలను తెచ్చారు. వాటిలో ఒకటి ఇమ్మాన్యుయల్కి ఇచ్చి తన లవ్ స్టోరీని చెప్పమంటే ఇప్పటి వరకు ఎప్పుడు ఎక్కడా చెప్పని తను ఇష్టపడ్డ అమ్మాయి కోసం చెప్పుకొచ్చాడు. తనను పెళ్లి కూడా చేసుకోవాలనిపించిందని, తన మైండ్ సెట్కు ఆ అమ్మాయి అయితేనే కరెక్ట్ అని, అయితే నేను ఇప్పటివరకు తనతో ఫోన్లో మాట్లాడడమే తప్ప చూడలేదని, తను ఎలా ఉంటుందో తెలియదని, రోజ్ ఫ్లవర్ కుక్క పిల్లతో డీపీ ఉంటుంది అంతే తెలుసని, తనకు పరిచయమైనప్పుడు ఆ అమ్మాయి ఎంబీబీఎస్ సెకండ్ ఇయర్ చదువుతుందని చెప్పాడు. చచ్చినా బతికినా ఆ అమ్మాయితోనేనని, తను చాలా మంచి అమ్మాయిని చెప్పుకొచ్చాడు. షూటింగ్లో బిజీ అయిపోయి తనకు టైం ఇచ్చేవాడిని కాదని, చిరాకు కూడా పడేవాడినని, తిట్టేవాడినని తర్వాత రియలైజ్ అయ్యా అని చెప్పాడు. రోజు మిమ్మల్ని నవ్విస్తాను, కానీ పడుకున్నాక దుప్పటి కప్పుకుని ఏడుస్తాను. తన గురించి తనను ఎంత ఇబ్బంది పెట్టానా అని. నా అకౌంట్ నుంచి ఈరోజు కూడా నేను ₹1 కూడా ఆమెకు పంపలేదు. నా కోసం అలానే ఉండిపోయింది. ఈ నవంబర్లో పీజీ చేయడానికి తను ఫారెన్ వెళ్లాల్సి ఉందని, కానీ నేను బిగ్ బాస్కి వస్తున్నానని ఆగిపోయింది. తన కోసమే ఆడుతున్నా. బిగ్ బాస్ కప్పు తీసుకెళ్ళి తన చేతిలో పెట్టాలి. నా గోల్ అదే. హౌస్లో 10వ వారం వరకు ఉంటే నువ్వు వచ్చే, నేను చాలా మిస్ అవుతున్నా అంటూ ఇమ్మాన్యుయల్ ఎమోషనల్ అయ్యాడు. ఇమ్ము లవ్ స్టోరీ విన్న వాళ్ళందరికీ తను ప్రేమించిన అమ్మాయిని బిగ్ బాస్ నుండి బయటకు వచ్చాక డిసెంబర్లో పెళ్లి చేసుకుంటాడని అనుకుంటున్నారు. చూడాలి మరి బిగ్ బాస్ హౌస్ 2 పెళ్లి పెట్టరా లేక ఇంకేమైనా స్టెప్ తీసుకుంటాడా అని.